ఈ వీడియో ప్రతి తెలుగువాడు చూడాల్సిందే. మనకందరికీ తెలియకుండా మనం ఒక ట్రాప్లో పడ్డాం. అసలు ఈ ట్రాప్ ఏంటి, దాని నుంచి బయటపడే సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆఖరి దాకా ఈ వీడియో చూడండి. నువ్వు ఆంధ్ర అయితే నీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ నిండా పవన్ కళ్యాణ్ వీడియోస్ లేదా జగనన్న వీడియోస్ ఎక్కువైపోతున్నాయా? నువ్వు తెలంగాణ అయితే రేవంత్ రెడ్డి వీడియోస్ లేదా కేసీఆర్ ఫ్యామిలీ వీడియోస్ ఎక్కువైపోతున్నాయా? నువ్వు ముస్లిం అయితే ఈ దేశంలో నీకు జరిగే అట్రాసిటీస్, ఫ్రీ ప్యాలెస్టైన్ రీల్స్, నువ్వు హిందూ అయితే బీజేపీని పొగిడే రీల్స్, ఇతర మతస్థుల్ని తక్కువ చేసే రీల్స్, ఇవన్నీ నీ ఫీడ్ నిండా నిండిపోతుంటే నీ అన్బయాస్డ్ థింకింగ్ అనేది గుడిసిపోతుందని అర్థం. దీనికి రీజన్ ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్ కి నువ్వు ఏ రీల్ చూస్తున్నావో నీ ప్రతి మిల్లీ సెకండ్ ఇన్స్టాగ్రామ్ అనేది ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు జగన్ అంటే ఇంట్రెస్ట్. సో జగన్ అన్న రీల్స్ ఏదైనా నువ్వు ఆఖరి దాకా చూసి ఆయన మాట్లాడిన ప్రతిదీ దానికి వెనకాల చాట్ బీజం ఏదో ఒకటి పెడితే నీకు ఆయన మీద జాలి కలగచ్చు. పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఎక్కి ఊగిపోతూ మాట్లాడిన రీల్స్ అయితే ఉన్నాయో దానికి రకరకాల బీజమ్స్ యాడ్ చేసి ఆఖరి దాకా నువ్వు ఆ వీడియో చూస్తుంటే నీకు ఈ కైండ్ ఆఫ్ వీడియోసే మళ్ళీ మళ్ళీ నీ ఫీడ్ లోకి వస్తాయి. సో మెయిన్ గోల్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఈస్ టు హుక్ యూ టు ద స్క్రీన్. నువ్వు ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ ని యూస్ చేస్తుంటే నీకు 4-5 యాడ్స్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. నిన్ను ఏదైతే పిస్ ఆఫ్ చేస్తుందో అదే నీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. సో నేనేమంటానంటే, ఆల్ ద పొలిటీషియన్స్ ఆర్ జస్ట్ డూయింగ్ దేర్ వర్క్. దెర్ ఈస్ నో నీడ్ టు బ్లైండ్లీ సపోర్ట్ ఎ పర్సన్ వితౌట్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు అప్రిషియేట్ చేసినట్టే, తప్పు చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేయగలగాలి. దీనికి కావాల్సిందే అన్బయాస్డ్ థింకింగ్. సో మీ అన్బయాస్డ్ థింకింగ్ కాపాడుకోవడానికి మీరు చేయాల్సింది ఇంపార్టెంట్ స్టెప్స్ నేను చెప్పబోతున్నాను. కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ ఆపాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పిన సెట్టింగ్స్ అన్ని మార్చండి. సో మీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్లోకి వెళ్ళి టాప్ కార్నర్ లో ఉన్న ఈ గీతలు నొక్కండి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటెంట్ ప్రిఫరెన్సెస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయండి. పొలిటికల్ కాంటెంట్. సో మీకు తెలియకుండానే ఈ పొలిటికల్ కాంటెంట్ అనేది టర్న్ ఆన్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని ఆఫ్ చేసుకోండి. రీసెట్ సజెస్టెడ్ కాంటెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి నెక్స్ట్ అని నొక్కితే రీసెట్ కాంటెంట్ అని నొక్కిన తర్వాత మీ కాంటెంట్ అనేది సజెషన్స్ మళ్ళీ రీఫ్రెష్ అవుతాయి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒకటే టైప్ ఆఫ్ కాంటెంట్ అనేది మళ్ళీ చూపించదు. చూసారా, యువర్ కాంటెంట్ హ్యాస్ బిన్ రీసెట్ అని వచ్చింది చూసారా. అండ్ ఇదైతే ఎవ్రీ 7 to 10 డేస్కి ఒకసారి అయితే చేసుకోవాలి. ఎందుకంటే మీరు చూసే చెత్త ప్రతిదీ మళ్ళీ మీకు తిరిగి రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ట్రాకింగ్ ఎవ్రీ మిల్లీ సెకండ్ దట్ యూ స్పెండ్ ఆన్ దట్ యాప్. సో ఈ ప్లాట్ఫామ్ ఈ వీడియోని రిమూవ్ చేసేక ముందే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీరు సేవ్ చేసుకోండి. అండ్ దీన్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. దెర్ ఆర్ మోర్ థింగ్స్ ఇన్ లైఫ్ టు డూ than politics, religion and everything.